క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో మాట్లాడాలని ఈ సమయంలో మీ ముందుకు రావటం జరిగింది. ప్రియులారా, ఈరోజు చాలా ముఖ్యమైన విషయాన్ని, క్రైస్తవ లోకానికి చాలా దీవెనకరమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తెలుగు రాష్ట్రాల్లో మనందరికీ కూడా చాలా పరిచయం ఉన్న వ్యక్తి, చాలామందిని ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, చాలా గ్రంథాలలో లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్న ఒక వ్యక్తిని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయనే బెదర్ షఫీ గారు. ఈయన తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే దాదాపు లక్షల మంది ఈయన్ని ఫాలో అవుతున్నారు. ఈ బెదర్ షఫీ గారు చాలా మోటివేషన్ చేసి ఎంతోమందిని చైతన్యపరిచి ఎన్నో గ్రంథాల మీద ధారాళముగా ఈయన మాట్లాడగలిగిన వాడు. ఈయన గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, చాలామంది యవనస్తులైన వారు, మరి క్రైస్తవులైన వారు కూడా ఈయన మాటల చేత ప్రభావితం చేయబడి, మరి మనం ఏదన్నా సువార్త వారికి చెప్పినప్పుడు వాళ్ళు నాతో చెప్పిన మాట ఏంటంటే, షఫీ గారు మరి బైబిల్లో నుండి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తారు కదా, మరి దానికి మీరు సమాధానం చెప్పకుండా మరి మీరు బోధించటం వల్ల ఏమిటి ఉపయోగం అని నన్ను అడిగారు. నేను చెప్పాను, షఫీ గారు అడిగిన ప్రతి ప్రశ్నకి బైబిల్ తెలిసిన జ్ఞానవంతులు సమాధానం చెప్పారు. అయినప్పటికీ అది అందరికి కూడా రీచ్ అవ్వలేదు. కాబట్టి నేను కూడా ఆయన గురించిన వాస్తవాలు, అంటే ఆయన ఏ రీతిగా ప్రజలను త్రప్పుతోవ పట్టిస్తున్నాడో, ఏ రీతిగా వాక్యాన్ని మరి దారి మళ్ళిస్తున్నాడో ఆ విషయాలను మీకు తెలియచేయాలన్న ఉద్దేశంతోనే మీ ముందుకు రావటం జరుగుతుంది. ప్రియులారా, ఎవరు వారి యొక్క గ్రంథాలని బోధించుకుంటే ఏమాత్రం సమస్య లేదు. ఇప్పుడు మహమ్మదీయ సహోదరులు ఉన్నారనుకోండి, వారు తమ ఖురాన్ని బోధించుకుంటే ఇబ్బంది ఏమీ లేదు. హైందవ సహోదరులు ఉన్నారనుకోండి, వారి మత గ్రంథాలని వారు బోధించుకుంటే తప్పేమీ లేదు. మరి అలాగే క్రైస్తవులైన వారు బైబిల్ను బోధించుకుంటే తప్పేమి లేదు. కానీ ఇటీవల జరుగుతున్నది ఏమిటంటే, మహమ్మదీయ సోదరులు కూడా బైబిల్ మీద అనేకమైన డిబేట్లు పెడుతున్నారు, అనేకమైన విషయాలను లేవనెత్తుతున్నారు, ఎన్నో ప్రశ్నలను బైబిల్ మీద వారు సంధిస్తున్నారు. అలాంటి విషయాల్లో ముందున్న వ్యక్తి ఎవరంటే మహమ్మద్ బెదర్ షఫీ గారు. ఎన్నో వీడియోలు బైబిల్ గురించి చేశారు. ఇటీవల నేను విన్న వీడియో ఏంటంటే, ఖురాన్ బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే విషయాన్ని ఆయన మాట్లాడాడు. దాని మీద ఆయన అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు మరి బెదర్ షఫీ గారు అనుకుంటున్నది ఏంటంటే, క్రైస్తవ సోదరులు యేసు ప్రభుని దేవుని కుమారుడుగాను దేవునిగాను నమ్మి వారు మోసపోతున్నారు, వారికి గ్రహింపనివ్వాలన్న ఉద్దేశంతో నేను విషయాలన్నీ కూడా తెలియచేస్తున్నానని చెప్పేసి అతను మాట్లాడుతూ జరుగుతుంది. నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, బెదర్ షఫీ గారి ద్వారా మోసపరచబడుతున్న లేక తప్పిపోతున్న మహమ్మదీయ సోదరులు అనే విషయము ద్వారా నేను ముందుకు రావాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మోసపోతుంది క్రైస్తవులు కాదు, మహమ్మదీయ సోదరులు మాత్రమే. కారణం ఏంటంటే, మాకు సత్యం తెలుసు. అది ఎలా తెలుసో మీకు వివరంగా నేను తెలియజేస్తాను, జాగ్రత్తగా మీరు వినాలి అని ప్రభుపేట మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ షఫీ గారి గురించి మనం ఆలోచించినట్లయితే ఈయన చాలా జ్ఞానవంతుడండి. ఎంత జ్ఞానవంతుడంటే ఎవరితోనైనా మాట్లాడగలిగిన సమర్థుడు. నేను ఆశ్చర్యపోయాను, యేసు ఎవరు అని మాట్లాడిన ఆ డిబేట్లో లేకపోతే ఆ ప్రసంగంలో ఆయన బైబిల్ పట్టుకోకుండా దాదాపు 60-70 రిఫరెన్సులు ఆయన చూడకుండా చెప్పగలిగాడు. అలాగే చూడకుండా ఆ వాక్యాలన్నీ కూడా పలకగలిగాడు. నేను ఆశ్చర్యపోయాను. నేనే కాదు, క్రైస్తవులో చాలామంది షఫీ గారిని చూసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బైబిల్ మీద ఈయనకి ఇంత పట్టుందా, బైబిల్ మీద ఈయనకి ఇంత నాలెడ్జ్ ఉందా, అరే మనం క్రైస్తవులమై ఉండి కూడా ఇంత చక్కగా బైబిల్ వాక్యాలు మనం నేర్చుకోలేదు కదని షఫీ గారిని చూసిన వారందరికీ కూడా ఆశ్చర్యం వేసిద్ది. అయితే నేను ఈ బెదర్ను గురించి నేను ఆలోచించినప్పుడు నాకు గ్రహింపైన విషయం ఏంటంటే, ఆది కాండంలోనండి దేవుడైన యెహోవా సర్పము గురించి ఒక మాట మాట్లాడతాడండి. ఏంటి ఆ మాట అంటే, సర్పము యుక్తి కలిగినదంట. అది చాలా యుక్తి కలిగింది, అంటే చాలా తెలివి కలిగింది. ఎంత తెలివి కలిగిందంటే, దేవుడు చెప్పిన మాటను
నిజంగా చెప్పినట్లు చెప్పి అబద్ధాన్ని నిజముగా నమ్మించటమే సాతానుకున్న ఏకైక తంత్రం అండి. అలాంటి జ్ఞానమే ఈ షఫీ గారికి కూడా ఉన్నదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఈయన నిజం చెప్పినట్టే చెబుతాడు, కానీ అది నిజం కాదు. కానీ ప్రజలకు అది నిజమైనట్లుగా భ్రమ కలిగిస్తాడు. తప్పకుండా క్రైస్తవ సోదరులు, మహమ్మదీయ సోదరులు ఈ విషయాన్ని గ్రహించాలి. నేనేదో ఊరకే మాట్లాడలేదు. జాగ్రత్తగా నేను చెబుతున్న విషయాలు మీకు తెలిస్తే మహమ్మదీయ సోదరులు ఏది విధంగా మోసపోతున్నారో, నిజరక్షకుడైన యేసుక్రీస్తుకి ఏ రీతిగా దూరం అవుతున్నారన్న విషయాల్ని మీరు గ్రహించగలుగుతారు. ప్రియులారా, ఏదో ఒక చిన్న క్లిప్ ద్వారా నేను మాట్లాడలేదు, కానీ ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మీకు వినిపించిన తర్వాత నేను మాట్లాడతాను. ఇంతకీ ఈ యొక్క బెదర్ షఫీ గారు ఎక్కడి నుండి ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, ఎక్కడి నుండి బైబిల్ని ప్రశ్నించటం నేర్చుకున్నాడు అని మనం చూసినట్లయితే, ప్రియులారా, భారతదేశంలో పేరు మోసిన ఒక ప్రాముఖ్యమైన ప్రసంగికుడు ఉన్నాడు. ఆ ప్రసంగికి పేరేంటంటే జకీర్ నాయక్ గారు. ఈ జకీర్ నాయక్ గారు అనే వ్యక్తి చాలామందిని ప్రభావితం చేశాడండి. చాలా చక్కగా మాట్లాడగలడు, చక్కగా ప్రతి విషయాన్ని ఆయన డిస్కషన్ చేయగలడు, ఎంతోమందిని ఒప్పించగలడు, తర్కించగలడు. ఈ జకీర్ నాయక్ అనే వ్యక్తి ఈ ముస్లిం సోదరులకు లేక వక్తలకు చాలా సమాచారాన్ని అందించాడు. ఆయన దగ్గర విన్న మాటలను ఈ షఫీ గారు తీసుకున్నాడు. ఈ జకీర్ నాయక్ గారు ఎక్కడ నేర్చుకున్నాడు ఈ మాటలన్నీ అని మనం ఆలోచన చేసినట్లయితే, వీన్ని ప్రభావితం చేసినది, అంటే జకీర్ నాయక్ గారిని ప్రభావితం చేసింది ఎవరు అంటే మహమ్మద్ దీదాత్. ఈ మహమ్మద్ దీదాత్ అనే వ్యక్తి ఆఫ్రికా ఖండంలో ఉన్నాడండి. ఈ ఆఫ్రికా ఖండంలో ఉన్నప్పుడు ఈయన ఆలోచన చేశాడు. ఏమైనా ఆలోచన చేశాడంటే, ఏదో ఒకటి సాధించాలి, ఏదో ఒకటి సాధించి నేను గొప్ప పేరు సంపాదించుకోవాలి, నాకంటూ చరిత్రలో ఒక పేరు ఉండాలి, ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ దాని విషయమే కలలకంటూ ఉండేవాడు. ఒకరోజు అనుకోని రీతిగా తన ఇంట్లో ఉండి ఆలోచన చేస్తున్న సమయంలో ఒక ఆయన వచ్చి తలుపు కొట్టాడండి. ఒక ఆయన వచ్చి తలుపు కొట్టినప్పుడు వెంటనే వెళ్ళి ఈ మహమ్మద్ దీదాత్ అనే వ్యక్తి ఆ తలుపు తీశాడు. ఆ తలుపు తీసినప్పుడు అటు నుండి ఒక ఆయన బ్యాగ్ తగిలించుకొని చక్కగా టక్కేసుకొని, సార్ లోనకి రావచ్చా అని చెప్పేసి లోనకు వచ్చి ఆయనకు ఒక పాంప్లెట్ ఇచ్చి, ఈ దీదాత్ అనే వ్యక్తి క్రైస్తవ సోదరుడు అనుకొని ఆయనకు ఆ పాంప్లెట్ ఇచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, వచ్చిన వ్యక్తి ఎవరంటే యెహోవా సాక్షులు. బాగా వినాలి. యెహోవా సాక్షులు అనే వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి ఈ మహమ్మద్ దీదాత్ అనే వ్యక్తికి ఇచ్చిన మొదటి పాంప్లెట్ ఏంటంటే, బైబిల్ గ్రంథములో 50,000 తప్పులున్నవని మీకు తెలుసా అన్న పాంప్లెట్ ఇచ్చాడండి. ఈ యెహోవా సాక్షులు ఎవరు అంటే, వీరు కూడా యేసుక్రీస్తుని దేవుడిగా నమ్మరు. మనం వాడుతున్న బైబిల్ గ్రంథాన్ని వీరు విశ్వసించరు. వీరు సొంతగా బైబిల్ రాసుకొని యెహోవా సాక్షులని చెప్పేసి దేవునికి వ్యతిరేకమైన సిద్ధాంతాన్ని కలిగి ఉన్న వ్యక్తులే ఈ యెహోవా సాక్షులు. వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ వాదనని నెగ్గించుకోవటానికి ఈ బైబిల్ తప్పు, అందుకే మేము కొత్త బైబిల్ రాసుకున్నాము అని జనాల్ని నమ్మించడానికి వీళ్ళు ఒక పాంప్లెట్ తయారు చేశాడండి. ఆ పాంప్లెట్ ఏంటంటే, బైబిల్ గ్రంథములో 50,000 తప్పులు ఉన్నవని మీకు తెలుసా అన్న పాంప్లెట్ ఈ మహమ్మద్ దీదాత్ అన్న ఆయన చేతికి వచ్చిందండి. ఎప్పుడైతే ఈ పాంప్లెట్ ఆయన చేతికి వచ్చిందో ఆయనలో రకరకాలైన ఆశలు పుట్టుకొట్టడం జరిగింది. ఓహో, బైబిల్ గ్రంథంలో 50,000 తప్పులున్నాయని వారి బైబిల్ పట్టుకున్న యెహోవా సాక్షులే మనకు అందించారు కాబట్టి దీన్ని తీసుకొని నేను క్రైస్తవ లోకాన్ని ఒక ఆట ఆడుకోవచ్చు, అలాగే మహమ్మదీయ సోదరుల్లో నా పేరును బాగా పెంచుకోవచ్చు అని చెప్పేసి అది తీసుకొని చిన్నగా డిబేట్లు పెట్టడం ప్రారంభించాడండి. చిన్నగా డిబేట్లు పెట్టడం ప్రారంభించి ఆ డిబేట్ చేసిన వీడియోస్ అన్నీ ముస్లిం దేశాలన్నిటికి కూడా పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఈయన పాస్టర్ల చేత డిబేట్ చెప్పించి ఈ బైబిల్లో పలానా తప్పులు ఉన్నాయి, బైబిల్లో పలానా విషయాలు తప్పులు ఉన్నాయని ఒకరినొకరిని ఆ ఒప్పించటం వల్ల ఆ వీడియోస్ మొత్తం కూడా ముస్లిం దేశాలకు వెళ్ళటం వల్ల ఎంత విస్తారంగా ఈ మహమ్మద్ దీదాత్ అనే వ్యక్తికి పండొచ్చిందంటే కోట్ల రూపాయలు ఈయనకి పంపించడం జరిగింది. ఎప్పుడైతే కోట్ల రూపాయలు మహమ్మద్ దీదాత్ అనే వ్యక్తికి వచ్చిందో ఆ ముస్లిం దేశాల్లో ఆఫ్రికా ఖండంలో ఆయన ఇంటర్నేషనల్ రీసెర్చ్ సెంటర్ అనేసి ఒక పెద్ద కాలేజీ కట్టేశాడండి. ఒక పెద్ద కాలేజీ కట్టి ఆ కాలేజీ ద్వారా బైబిల్కి వ్యతిరేకమైన సాహిత్యాన్ని
ముద్రించటము, మాట్లాడటము, పాస్టర్లను పిలిపించి డిబేట్లు జరిగించటము చేయటం ప్రారంభించారు. ముందుగా ఏం చేసేవాడంటే యూదుల్ని పిలిచేవాడు. యూదుల్ని పిలిస్తే యూదులు యేసుక్రీస్తుని ఇంకా స్వరక్షకుడిగా వారు అంగీకరించలేదు. ఆయన మెస్సయ్య అన్న సంగతి ఇంకా యూదులకు తెలియదు గనుక ఆ యూదుల చేత చెప్పించేవాడు అనమాట. యేసుక్రీస్తు మెస్సయ్య కాదు, యేసుక్రీస్తు నిజదేవుడైన దేవునికి తండ్రి కాదు అని చెప్పేసి ఆ యూదుల చేతే ఒప్పించి ఆ వీడియోస్ అన్నీ కూడా క్రైస్తవ లోకానికి పంపించేవాడు. క్రైస్తవ పాస్టర్లను కూడా పిలిచేవాడు. క్రైస్తవ పాస్టర్లని, దైవసేవకులను కూడా పిలిచి కూర్చోబెట్టి ఆయన ఏమని మాట్లాడతారంటే, మొదటి మాట ఈ మహమ్మద్ దీదత్ అనే వ్యక్తి, అయ్యా మీరు బైబిల్ మొత్తం నమ్ముతున్నారా అని అడుగుతాడు. ఎవరైనా క్రైస్తవులు కానీ పాస్టర్లను కానీ ఎవరైనా చెప్పే మాట ఏంటంటే, నేను బైబిల్ మొత్తం కూడా నమ్ముతున్నాను అని చెప్తాం. ఆ వెంటనే అడుగుతాడు, బైబిల్ గ్రంథము దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి రాయబడినది గ్రంథమని మీరు నమ్ముతున్నారా అని అడుగుతాడు. పాస్టర్ గారు ఏమంటారంటే, అవునండి, బైబిల్లో రాయబడిన ప్రతి మాట దేవుడే రాయించాడని నేను నమ్ముతున్నానని చెప్పేసినప్పుడు ఆ మార్కు సువార్త 16వ అధ్యాయములో చివరి వచనాల్లో ఏముంటుందంటే, మరణకరమైనది ఏది తాగినా మీకు హాని జరగదు అన్న మాట ఉండిద్దండి. మీరు మరణకరమైనది ఏది తాగినా మీకు హాని జరగదు అన్న మాట దగ్గరికి తీసుకొచ్చేసినప్పుడు ఏం చేస్తారంటే ఆ మాట పాస్టర్ గారి ద్వారా చదివించి వెంటనే అక్కడ ఒక పాయిజన్ బాటిల్ తీసుకొస్తాడు. విషంతో నిండిన ఒక బాటిల్ తీసుకొచ్చి, ఇగో నీ బైబిల్లో మరణకరమైనది అంటే విషం ఉన్నది ఏది తీసుకున్నా నీకు హాని చేయదని బైబిల్లో రాయబడింది కదా, ఆ మాట నువ్వు నమ్మితే ఈ విషాన్ని నువ్వు సేవించని చెప్తాడండి. ఒక్కసారిగా సడన్గా ఆ పరిణామానికి పాస్టర్ గారు అవాక్కైపోతాడు. ఏం చెప్పాలో తెలియక చూస్తా ఆ విషయాన్ని తీసుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయినప్పుడు పాస్టర్ గారు ఓడిపోయాడని చెప్పేసి ఆ వీడియోస్ అన్నీ కూడా ముస్లిం దేశాలకు పంపించి ముస్లింలలో చైతన్యాన్ని తీసుకొచ్చి అక్కడి నుండి ఫండ్ రేజ్ చేసుకొని బైబిల్కి వ్యతిరేకంగా ఈ రీతిగా ఈయన పనిచేయటం ప్రారంభించారు. ప్రియులారా, బైబిల్లో రాయబడినది మరణకరమైనది ఏది తాగినా మీకు హాని చేయదు అంటే అర్థం ఏంటంటే, ఎవరన్నా మనకు తెలియకుండా మన మీద కుట్ర చేసి మనల్ని చంపటానికి మనకేదన్నా పెడితే దాని ద్వారా హాని జరగదు అని బైబిల్ చెప్తుందే తప్ప, విషమని తెలిసి తాగితే అది ఖచ్చితంగా హాని చేస్తుంది. ఈ బలహీనతని అతడు వాడుకొని ఎంతోమంది పాస్టర్లని ఓడించానని నమ్మించి ముస్లిమ్స్ని ఆయన తప్పుదోవ పట్టించాడు. ఆయన దగ్గర నేర్చుకున్న వ్యక్తే ఈ జకీర్ నాయక్. ఆ జకీర్ నాయక్ దగ్గర నేర్చుకున్న వ్యక్తే ఈ బెదర్ షఫీ గారు. అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా ఎలాగొచ్చినాయో మీకు తెలిస్తే వాస్తవాలు మీకు అర్థమవుతాయి. ఈ రీతిగా వీళ్ళు బైబిల్ మీద బురద జల్లటము ప్రారంభించారు. ఎంతగా బురద జల్లుతున్నారో ఆ విషయాలన్నీ కూడా మీకు కళ్ళకు కట్టినట్లుగా నేను చూపిస్తాను. చాలా జాగ్రత్తగా దయచేసి మీరు వినాలని ప్రభుపేట మీ అందరికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఉదాహరణకి ఈ మహమ్మద్ షఫీ చెప్పే ఈ ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నేను మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన వీడియో మీకు పెడతాను. ఏమని మాట్లాడాడంటే, యేసు ప్రభు దేవుని కుమారుడా, యేసు ప్రభు దేవుని కుమారుడా అనే విషయాన్ని ఆయన మాట్లాడి, బైబిల్ గ్రంథంలో ఎంతోమంది కుమారులు ఉన్నారు. ఆదాము దేవుడు కుమారుడు, సొలొమోను దేవుడు కుమారుడు, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు అని ఎంతోమంది బైబిల్లో ఆయన కుమారుడు అని పిలిచాడు. కాబట్టి యేసుక్రీస్తు కూడా అలాగే కుమారుడే కానీ దేవుడి కుమారుడు కాదు అని చెప్పడం ప్రారంభించాడు. అంతేకాదు మీ బైబిల్లోనే లేదని చెప్తున్నాడండి. మీ బైబిల్లోనే లేదు. ఎందుకంటే ఖురాన్లో వాళ్ళు అలాగ రాసుకున్నారు. అల్లాకి భార్య లేదు గనుక ఆయనకి కుమారుడు లేడు అని రాసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళ ఖురాన్లో రాయబడిన అల్లా, బైబిల్లో రాయబడిన యెహోవా ఇద్దరు ఒకటి కాదు. ఇద్దరు ఒకటి కాదు. వీళ్ళు ఏం చేశారంటే ఆ బైబిల్లో రాయబడిన తండ్రి దేవుడే అల్లా అని ప్రజలను నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దయచేసి ఈ విషయాలన్నీ కూడా నేను ముందున్న రోజుల్లో మీ అందరికీ నేను తెలియజేస్తాను. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఖురాన్లో ఉన్న అల్లా, బైబిల్లో ఉన్న యెహోవా ఏ మాత్రము ఒకటి కాదు అన్న విషయాన్ని మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆ ఖురాన్ ఎలాగ రాయబడింది, దాంట్లో ఆ విషయాలు ఎలాగ వచ్చినాయి, అవన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు షఫీ గారు మాట్లాడిన వీడియో మీరు విన్నట్లయితే అక్కడ చాలా విషయాలు మాట్లాడాడు. అతడు
అబద్ధాన్ని నిజముగా ఏ రీతిగా నమ్మిస్తాడో ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తానండి. ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. ఆయన యేసు దేవుని కుమారుడా అని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి బైబిల్లో నుండి ఎన్నో విషయాలు చూపిస్తాడు. ఎన్నో విషయాలంటే ఉదాహరణకి మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మచేత నడిపించబడిన వారు దేవుని కుమారులు. అంటే బైబిల్లో మనుషుల గురించి రాయబడిన మాటలు యేసుక్రీస్తును కూడా వర్తిస్తాయని చెప్పి బైబిల్లో ఉన్న విషయాలను తప్పుతోవ పట్టించి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. దాంట్లో ఒక మాట చెప్పాడండి. అదేంటంటే 2వ కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన మాటని ఆయన జ్ఞాపకం చేస్తూ ముందున్న వీడియోలో ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, దావీదు దేవుని కుమారుడని కీర్తనల గ్రంథములో రాయబడి ఉన్నది. దావీదు దేవుని కుమారుడని రాయబడింది, యేసు ప్రభు దేవుడు కుమారుడని రాయబడింది. ఇద్దరికి పెద్ద తేడా ఏమీ లేదు. దావీదు దేవుడి కుమారుడే, ఆదాము దేవుడి కుమారుడే, సమాధానపరచువారు దేవుని కుమారులే, ఆత్మచేత నడిపింపబడివారు దేవుని కుమారులే, మనమందరం కూడా దేవుని కుమారుడే. మనలాంటి వాడే యేసు ప్రభువారని నమ్మించటానికి ఎంత తెలివిగా మోసం చేస్తున్నాడో మీరు దయచేసి వినండి. ఆ 2వ కీర్తనలో ఏం రాయబడి ఉన్నదంటే, నేను చదువుతున్నాను వినండి. కట్టడలను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. దీన్నే ఆయన కోడ్ చేసి దావీదు దేవుని కుమారుడని 2వ కీర్తనలో రాయబడి ఉన్నది అని చెప్తున్నాడండి. ఏమని రాయబడి ఉంది? నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ప్రియులారా, ఈ 2వ కీర్తనలో రాయబడిన మాట ఎవరి గురించో షఫీ గారికి తెలుసు, కానీ మహమ్మదీయ సోదరులకు తెలియదు గనుక వారిని మోసం చేయాలని ఎంత తెలివిగా బైబిల్లో రాయబడిన మాటలను తప్పుదోవ పట్టిస్తున్నారో మచ్చుకు ఒక మాట నేను చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ 2వ కీర్తన 7వ వచనంలో చెప్పిన మాట దావీదు గురించి కాదండి. దావీదు గురించి చెప్పిన మాట కాదు, అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పిన మాటని దావీదు గురించి చెప్పాడు అని బైబిల్ని ఎలా తప్పుగా ప్రజలకి, ముఖ్యంగా మహమ్మదీయ సోదరులకి తెలియచేస్తున్నాడో మీరు వినాలి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉందండి ప్రకటన గ్రంథములో, ఈ వాక్యములో ఏది కలపకూడదు, ఏది తీయకూడదు. ఈ షఫీ గారు ఏం చేస్తాడంటే, తనకు అనుకూలంగా ఉన్నవి కలుపుతాడు, తనకు అనుకూలంగా లేని వాటిని తీసేస్తాడు. ఎందుకంటే వారికి దేవుని భయము లేదు, నిజదేవుని భయము లేదు. వారికి కావలసిందల్లా ఏంటంటే నిజదేవుడైన యేసుక్రీస్తు వారికి మహమ్మదీయ సోదరుల్ని దూరం చేయటమే. ఈ మహమ్మదీయ సోదరులు యేసు ప్రభుకు దూరం అయిపోతే వారికి నిత్య జీవం అనేది ఉండదు కనుక తెలివిగా దేవుని వాక్యాన్ని తప్పుగా బోధించటం వల్ల వారు మోసపోతున్నారు. కాబట్టి ఈ 2వ కీర్తన 7వ వచనంలో రాయబడిన మాటని కొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమని రాయించాడు ఒకసారి మీరు చూస్తే చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 32వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 32, 33 కలిసి ఉంటాయి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉంటిని అని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. ఎవరి గురించి రాయబడి ఉన్నదంట? పై వచనాలు మీరు చదివితే అది యేసు ప్రభు వారి గురించి రాయబడి ఉన్నది. ఆ 2వ కీర్తనలో నువ్వు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నానని రాయబడిన మాట ఎవరి గురించి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి, కానీ దావీదు గురించి కాదు. కానీ షఫీ గారు ఏమని చెప్తున్నాడు? అది దావీదు గురించి. ఆయన చెప్పిన మాటను విందామా? బైబిల్లో రాయబడిన మాట విందామా? ప్రియమైన మహమ్మదీయ సోదరులారా, నేను మీకు సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, ఖురాన్లో ఏమి రాయబడి ఉన్నదండి? సువార్తలను నమ్మమని ఉందా? సువార్తలను నమ్మవద్దని ఉందా? మీకేదైనా అర్థం కాకపోతే మీరు ఎవరిని అడగమని ఖురాన్ చెప్తుంది? గ్రంథ ప్రజలను అడగండి. ఎవరైతే గ్రంథాన్ని కలిగి ఉన్నారో, ఎవరైతే తోరాను కలిగి ఉన్నారో, ఎవరైతే ఇంజిల్ కలిగి ఉన్నారో వారిని అడగమని ఖురాన్ చెప్తుంది కదా. మరి ఆ సువార్తలో ఏమి రాయబడి ఉంది, లేక ఆ పత్రికలో ఏమి రాయబడి ఉన్నదంటే,
నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉంటినని 2వ కీర్తన యందు రాయబడి ఉన్నది. ఎంత క్లియర్గా ఉందో చూడండి బైబిల్లో. ఆ 2వ కీర్తనలో రాయబడింది ఎవరి గురించి అంటే దావీదు గురించి కాదు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాగ ఎన్నో అబద్ధాలు చెప్పాడండి షఫీ గారు. అవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ముందు ఆయన ఏమి చెప్పాడో దాన్ని వినండి. తర్వాత ఆయన చెప్పినవి ఎలాగ తప్పో మహమ్మదీయ సోదరులకు, క్రైస్తవ సోదరులకు నేను చెప్పటానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ మాటలు విన్న తర్వాత ఇతరులకు కూడా ఇది పంపించండి. ఇవే కాదండి, షఫీ గారు ఎంత తప్పు ఎలాగ బోధించాడో అవన్నీ కూడా నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను. దయచేసి ఈ మాటలు మహమ్మదీయ సోదరులందరూ కూడా విని ఏదైనా దీంట్లో తప్పు ఉంటే నాకు తెలియచేయండి. సత్యం ఉంటే తీసుకోండి. అబద్ధాలు మిమ్మల్ని కాపాడలేవు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, షఫీ గారి వల్ల ఏ నిజమైన క్రైస్తవుడు మోసపోడు. మహమ్మదీయ సోదరులు మాత్రమే మోసపోతారు. ఈ వీడియో అయిన తర్వాత నేను ఇంకా వివరణిస్తాను. తప్పకుండా షఫీ గారు ఏం చెప్తున్నారో దయచేసి ఒకసారి వినండి. విన్న తర్వాత మరలా నేను మాట్లాడతాను. యేసు దేవుని కుమారుడా? మన సమాజంలో క్రైస్తవ సోదరులు ఈ విశ్వాసం మనకి కనబడుతూ ఉంటుంది, యేసు దేవుని కుమారుడు అని. మరి దీనికి సంబంధించి ఖురాన్ ఏమని సెలవిస్తుందో కాస్త మనం చూద్దాం. ఖురాన్ గ్రంథంలో 112వ సూరా ఇఖ్లాస్ 3వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ లం యలిద్ అంటున్నాడు దేవుడు. అంటే ఏమిటి? ఆ దేవునికి ఎవరు సంతానము లేరు. ఆ దేవునికి కొడుకులు కానీ కూతుర్లు కానీ ఎవరు కూడా సంతానము లేరు అని. మరి సూర నిసా 4వ అధ్యాయము ఖురాన్ గ్రంథం 171వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే దేవుడు పరిశుద్ధుడు, ఆయనకి ఒక కుమారుడు ఉన్నాడు అనే విషయానికి ఆయన అతీతుడు. ఇదే విషయము ఖురాన్ గ్రంథంలో 6వ సూర అల్-అన్ఆమ్లో 101వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అక్కడ ఈ విధంగా సెలవివ్వడం జరిగింది. దేవునికి ఒక జీవిత సహచరుడు లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా ఉంటాడు? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. మీరు ఆలోచించరా? దేవునికి ఒక జీవిత సహచరుడు లేనప్పుడు ఆయనకు కుమారుడు ఎలా వస్తాడు అని చెప్పి మరి ఖురాన్ గ్రంథంలో సూర మరియంలో 88 నుండి 91 వాక్యాలు ఈ విధంగా ప్రస్తావించడం జరిగింది. దేవుడు ఎవరినో కుమారుడుగా చేసుకున్నాడని వారు అంటున్నారు. ఎంత ఘోరమైన విషయాన్ని వారు కల్పించి తెచ్చారు. దేవుడికి సంతానము ఉన్నది అని వారు అనేటటువంటి ఈ వాదన కారణంగా త్వరలోనే ఆకాశం పగిలిపోతుందేమో, భూమి బ్రద్దలైపోతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో. ఎవరినో కుమారుడుగా చేసుకోవటం అనేది దేవుని ఔన్నత్యానికి తగినది కాదు అని స్పష్టంగా దేవుడికి కుమారుడు లేడు అన్న విషయము ఖురాన్ గ్రంథం స్పష్టం చేస్తుంది. మరి యేసు ఎవరు అంటే ఖురాన్ చెప్తుంది ఈసా ఇబ్ను మరియం, యేసు మరియం కుమారుడు. యేసు మరియం కుమారుడని ఖురాన్ స్పష్టంగా సెలవిస్తుంది. మరి యేసు దేవుని కుమారుడా? ఈ విధంగా బైబిల్లో ఇలాంటి విషయాలు మనకి కనబడుతున్నాయా అని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో కుమారుడు అన్న పదం సర్వసాధారణంగా వాడబడింది. కుమారుడు అంటే బైబిల్ పరిభాషలో ఇష్టుడు అని అర్థం. దేవుని కుమారుడు అంటే దేవునికి ఇష్టుడు అని అర్థం తప్ప క్రైస్తవులు విశ్వసిస్తున్నట్టుగా దేవుడి కుమారుడు అంటే దేవుని ఏకైక కుమారుడు, దేవుని జనతైక కుమారుడు, దేవుడు పుట్టించినటువంటి తన కుమారుడు అని కాదు. మరియు బైబిల్లో మనం చూసినట్లయితే అనేక మంది కుమారులు మనకి అక్కడ కనబడుతూ ఉంటారు. బైబిల్లో దేవుడికి యేసు మాత్రమే కుమారుడు కాదు, అనేక మంది కుమారులు మనకు కనబడుతుంటారు. ఉదాహరణకు మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వాక్యంలో పరిశీలించినట్లయితే అక్కడ సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని కుమారులు అనబడుదురు. రోమా 8వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని ఆత్మతో ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవుని ప్రేరణ వల్ల ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులే. మరి ఎవరైతే సాతాను ప్రేరణ వల్ల నడిపించబడతారో వారు సాతాను కుమారులు. యేసు దేవుని ప్రేరణ వల్ల నడిపించబడ్డారు. సమస్త ప్రవక్తలు కూడా దేవుని ప్రేరణ వల్ల నడిపించబడ్డారు. విశ్వాసులందరూ కూడా దేవుని ప్రేరణ వల్లనే నడిపించబడుతున్నారు. కాబట్టి వీరందరూ కూడా దేవుని కుమారులే. మరియు అంతేకాకుండా ప్రవక్తలని సైతం దేవుని కుమారులని బైబిల్ అంటుంది. ఉదాహరణకి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ దావీదుకు సంబంధించిన ప్రస్తావన ఉంది. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను.
సృష్టికర్త అనే దైవం యెహోవా దావీదుని కని ఉన్నాడు అని అక్కడ ప్రస్తావన ఉంది. మరి క్రైస్తవుల్ని నేను ప్రశ్నిస్తున్నాను, నిజంగా దావీదు దేవుడు కన్న కుమారుడా అంటే కాదు అని వారు సమాధానం చెప్తారు. మరి ఎందుకు ఇలా ఉందంటే ఇష్టమైన భక్తుడు అని అర్థం అక్కడ. మరి ఇదే విషయం మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వాక్యంలో అక్కడ ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారా, ఎఫ్రాయిము దేవుడి పెద్ద కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు అన్న ప్రస్తావన అక్కడ మనకు కనబడుతుంటుంది. మరి అదే విధంగా చూసినట్లయితే 1వ దిన వృత్తాంతము 28వ అధ్యాయము 6వ వాక్యంలో అక్కడ సొలొమోను దేవుని కుమారుడు అని అక్కడ కనబడుతుంటుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వాక్యంలో ఆదాము దేవుని కుమారుడు అని ఈ విధంగా డజన్ల కొద్దీ కుమారులు దేవుడికి ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. నిజానికి వీరందరూ దేవుని కుమారులు అంటే నిజానికి దేవుని కుమారులు కాదు, దేవుడికి ఇష్టమైన భక్తులు, విశ్వాసులు అని అర్థము. అందుకే యేసువారు చెప్పారు, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వాక్యంలో తన శిష్యురాలైన మరియతో మాట్లాడుతున్నారు. నా తండ్రియును మీ తండ్రియును, నా దేవుడును మీ దేవుడును. దేవుడు కేవలం మీకు మాత్రమే కాదు, నాకు దేవుడే. తండ్రి కేవలం నాకు మాత్రమే కాదు, మీకు తండ్రియే అనే విషయము అక్కడ యేసువారు స్పష్టంగా తెలియచేయడం జరిగింది. తండ్రి మనందరికీ తండ్రి, ఆయనకి మనందరము కూడా కుమారులమే అన్న విషయము. మరి యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడు కాదు, దేవునికి ఇష్టడు. యేసు మరియం కుమారుడు అని ఖురాన్ మరియు బైబిల్ గ్రంథాల వెలుగులో మనం తెలుసుకున్నాము. మరి యేసు దేవునికి సమానమైన వాడా అంటే ఖురాన్ గ్రంథం స్పష్టంగా ఈ విధంగా సెలవిస్తుంది. 112వ సూర చివరి వాక్యం అంటే 4వ వాక్యంలో వలం యకుల్లహు కుఫువన్ అహద్, ఆ దేవుడికి సరి సమానులు, సాటి మాటి ఎవ్వరూ లేరు. దేవుడికి సమానమైన వారు ఎవ్వరూ లేరు. యేసు దేవునికి సమానమైన వాడు కాదు. మరి బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 29వ వాక్యంలో దేవుడు తండ్రి అందరికంటే గొప్పవాడు, దేవుడు అందరికంటే గొప్పవాడని యేసువారు చెప్పారు. అందరూ అంటే ఆ అందరిలో యేసు కూడా వచ్చేశారు. అందరికీ వందనాలండి. విన్నారు కదా బ్రదర్ షఫీ గారు యేసు ప్రభు గురించి ఏం చెప్పారో మీరు జాగ్రత్తగా విన్నారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే యేసు దేవుని కుమారుడా? ఖురాన్ వెలుగులో, బైబిల్ వెలుగులో యేసు దేవుని కుమారుడా అనే ప్రశ్న పెట్టుకొని ఆయన దేవుని కుమారుడు కాదు, ఎందుకంటే దేవునికి భార్య లేదు గనుక ఆయన దేవుడు కుమారుడు కాదు అని చెప్పాడు. ఇది నిజంగా దేవునికి భార్య ఉంటే దేవుని కుమారుడు కాదండి. దేవునికి భార్య ఉండాల్సిన అవసరం లేదు. నిజదేవుడు యేసు ప్రభుని గురించి బైబిల్లో ఏం చెప్పాడో అదే మనకి ప్రమాణికము, దాన్నే మనము తీసుకోవాలి. ఎందుకు బైబిల్లో ఉన్న విషయాన్ని మనం తీసుకోవాలి అంటే ప్రియులారా, మీకు కొన్ని వాస్తవాలు తెలియాలి. ఎందుకంటే బైబిలు రాయబడిన 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడి ఉన్నది. బైబిల్ రాయబడిన 600 సంవత్సరాల తర్వాత ఖురాన్ గ్రంథము రాయబడి ఉన్నది కనుక బైబిల్ గ్రంథంలో చెప్పబడినదే మనకు ప్రమాణికము, కానీ ఖురాన్లో చెప్పబడినది మనకు ప్రమాణికము కాదు. కారణం ఎందుకంటే మీరు మహమ్మద్ గారిని మీరు జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఖురాన్ రాసిన మహమ్మద్ గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయనకి చదువు లేదంట. షఫీ గారే చెప్పారు, ఆయన చదువుకోలేదు, ఆయన బడికి వెళ్ళలేదు, ఆయనకి ఏ అక్షరము కూడా రాదంట. ఖురాన్ని గాబ్రియేలు దూత ఆయన హృదయం అనే పలక మీద రాసిచ్చాడంట. ఇది తర్వాత నేను లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ విషయాలన్నీ కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కారణం ఏంటంటే ఖురాన్ను ఒక మహమ్మద్ ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది, ఆయన మాట మీదే అది నిలబడి ఉన్నది. కానీ బైబిల్ గ్రంథము ఏ ఒక్క వ్యక్తి ద్వారా రాయబడినది కాదు. బైబిల్ గ్రంథము 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు, బాగా వినాలి, 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల కాలము పట్టి రాయబడి ఉన్నదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. కాబట్టి ఈ 40 మంది ప్రవక్తలు రాసిన విషయాలు మనం జ్ఞాపకం చేస్తే రాసిన వారు 40 మంది అయినా రాయించిన వాడు ఒక్క దేవుడే. ఈ 40 మంది అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి అబద్ధం చెప్పొచ్చు, కానీ అందరూ అబద్ధం చెప్పరు కదా. అయినా బైబిల్ గ్రంథం అబద్ధం అని ఖురాన్ కూడా చెప్పట్లేదు. ఖురాన్ బైబిల్ గ్రంథము సత్య గ్రంథం అని ప్రకటిస్తుంది.
ఖురాన్ చదివే వాళ్ళకి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు గ్రంథ ప్రజల దగ్గరికి వెళ్ళి, ఎవరైతే బైబిల్ గ్రంథాన్ని కలిగి ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోమని ఖురాన్ గ్రంథము చాలా స్పష్టంగా చెప్తుంది. దీనికి వ్యతిరేకంగా ఈ బెదర్ షఫీ గారు లాంటి వాళ్ళు, జకీర్ నాయక్ లాంటి వాళ్ళు, దీదాత్ లాంటి వాళ్ళు బైబిల్ గ్రంథం మీద బురద జల్లటం ప్రారంభించాడు. చెప్పాను కదా, యెహోవా సాక్షులు ఒక పాంప్లెట్ ఇచ్చారు, బైబిల్ గ్రంథంలో 50,000 తప్పులు ఉన్నాయని మీకు తెలుసా అన్న పాంప్లెట్ ఇచ్చేలేకే దాన్ని పట్టుకొని బైబిల్ గ్రంథంలో తప్పులు ఉన్నవి, బైబిల్ గ్రంథం ట్రాన్స్లేషన్ చేస్తున్నప్పుడు తప్పులు దొరినాయి, అందుకనే దేవుడు చివరి గ్రంథమైన ఖురాన్ను మనకిచ్చాడు, ఖురాన్లోనే సర్వసత్యం ఉందని ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఏ తప్పులు లేవు, ట్రాన్స్లేషన్ తప్పులు ఉన్నాయి. ఎందుకంటే బైబిల్ గ్రంథము ప్రపంచంలో మొట్టమొదటిసారి ముద్రించబడిన గ్రంథమే బైబిల్ అండి. జాన్ గూటన్బర్గ్ అనే వ్యక్తి అచ్చు యంత్రము కనుగొనగానే, ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ గ్రంథాన్ని ముద్రించడానికే అచ్చు యంత్రాన్ని కనుగొన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ గ్రంథమైనా ముద్రించబడిన మొట్టమొదటి గ్రంథం ఏంటంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అంతేకాదు రుజువులతో కూడుకున్నది. ఈనాటికి కూడా మూలపతులున్న ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం మాత్రమే. మిగతా గ్రంథాలకి మూలపతులు ఉన్నాయని చెప్తారు కానీ అవి ఒరిజినల్ కావు. బైబిల్ గ్రంథానికి మాత్రమే మూలపతులు ఉన్నవి. దయచేసి మీరు వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ షఫీ గారు ఖురాన్ వెలుగులో, బైబిల్ వెలుగులో యేసు ఎవరు అనే విషయాలు ఇప్పటి వరకు మాట్లాడాడు కదా. కాబట్టి బైబిల్ గ్రంథంలో యేసు ఎవరు అని బైబిల్ చెప్తుందో చాలా జాగ్రత్తగా మనం చూస్తానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇంతకుముందు షఫీ గారు చెప్తుంటే మీరు విన్నారు, అందరూ కూడా దేవుని కుమారుళ్ళే, అలాగే యేసు ప్రభు కూడా దేవుని కుమారుడే, కానీ ఆయనకు ప్రత్యేకత ఏది కూడా లేదు అని చెప్పాడు. అదే బైబిల్ చెప్తుందా? ఎందుకంటే వీళ్ళు ఎంతగా తెలివిగా మోసం చేస్తారంటేనండి, నేను కొత్తగా ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఒక మహమ్మదీయ సోదరుడు యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో ఒక వీడియో పెట్టాడు. ఏమని పెట్టాడు అంటే, మీ బైబిల్ గ్రంథములోనే యేసుక్రీస్తు సిలువ వేయబడలేదని 300 రిఫరెన్సులు చూపిస్తానన్నాడు. నేను అవాక్కయ్యాను. అరే, బైబిల్లో చాలా క్లియర్గా యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడని రాయబడితే వీళ్ళు ఇంత ధైర్యంగా అబద్ధాన్ని ఎలా చెప్పగలుగుతున్నారు? పౌలు గారు అన్నాడు కదా, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము అని చెబితే వీళ్ళ ఖురాన్లో రాయబడిన మాటలు వీళ్ళు నమ్మి యేసు ప్రభు సిలువ వేయబడలేదు అంటే బాధ లేదు, కానీ బైబిల్లో 300 రిఫరెన్స్లు చూపిస్తానని ప్రజల్ని మోసం చేస్తున్నారు. నేనంటాను, క్రైస్తవులు ఎవరు మోసపోరు, ఎందుకంటే మా బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యం మాకు తెలుసు. ఎవరన్నా మోసపోతున్నారంటే అది మహమ్మదీయ సోదరులు మాత్రమే. కరుణాకర్ మాటలు విని హైందవ సోదరులు మోసపోతున్నారు, అలాగే షఫీ గారి మాటలు విని మహమ్మదీయ సోదరులు మోసపోతున్నారు, కానీ మేము ఏ మనిషి చేత మోసపరచబట్టలేదు. ఎందుకంటే మాకు పరిశుద్ధ బంధమైన బైబిల్ మాకు ప్రామాణికంగా ఉంది. కాబట్టి బైబిల్ ఎలుగులో యేసు ప్రభువారిని గురించి ఏమి రాయబడిందో మనం చూద్దాం. యేసు దేవుని కుమారుడా అని మనం ఆలోచన చేసినట్లయితే బైబిల్లో మనందరికీ తెలిసిన మాటే ఒకసారి చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం మనందరికీ తెలుసు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు, ఇక్కడ జాగ్రత్తగా వినాలి, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అన్న దగ్గర 2 వేసి ఉండిద్దండి. బాగా చూడండి, బైబిల్లో కుమారునిగా అన్న దగ్గర 2 ఉంది. దాని కింద మనం చూసినట్లయితే ఏముందంటే జనతేక కుమారుడు. ఈ అద్వితీయ అనే మాటకి షఫీ గారే చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అంటే ఒక దగ్గర ఒకలాగా చెప్తాడు, మరొక దగ్గర మరోలాగా చెప్తాడు. బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనంలో ఏం రాయబడిందంటే, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడు అంటే ద్వితీయుడు కానివాడు, రెండో వాడుగా మారనివాడు. కాబట్టి దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుందన్న దగ్గర దీన్ని వాడుకుంటాడు. అద్వితీయుడు అంటే ఒక్కడే అని.
ఇదే మాట ఇక్కడ కూడా రాయబడింది. యోహాను సువార్తలో యేసు ప్రభువారి గురించి ఏమని రాయబడిందంటే అద్వితీయ కుమారుడు అంటే అర్థం ఏంటంటే జనతేక కుమారుడు అంటే ఒక్కడై ఉన్న దేవుని కుమారుడు. అక్కడ తండ్రి అయిన దేవుడు అద్వితీయుడు అంటే ఒక్కడు అన్నావు, ఇక్కడ యేసు ప్రభుని అద్వితీయ కుమారుడు అంటే ఒక్కడు కాదు, ఆదాము దేవుడు కుమారుడే, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడేవాడు దేవుని కుమారుడే, ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని కుమారుడే, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడని బైబిల్లో రాయబడి ఉన్నదని యేసు ప్రభు మానవులతో సమానుడని నమ్మించటానికి భయంకరంగా కుట్ర పన్నుతున్నాడండి ఈ షఫీ గారు. కానీ బైబిల్ ఏమి రాయబడిందంటే ఆయన అద్వితీయుడు అంటే అందరిలాంటి వాడు కాదు, ఆదాము లాంటి వాడు కాదు, విశ్వాసం లాంటి వాడు కాదు, లోకములో ఉన్న మానవ వంటి వాడు కాదు, ఆయన అద్వితీయుడు అంటే దేవుడు ఒక్కడే అని చెప్పిన బైబిలు యేసు ప్రభు కూడా దేవునికి ఒక్కడై ఉన్న కుమారుడు అని బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. బైబిల్ ఇంత క్లియర్గా చెప్తున్నా మీరు ఎలా అబద్ధాలు ఆడాలనుకుంటున్నారండి షఫీ గారు? ఇలా ఎంత ధైర్యంగా మీరు అబద్ధాన్ని చెప్పగలుగుతున్నారు? బైబిల్లో ఒకటి కలిపినా ఒకటి తీసినా వాళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశించరని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కదా, మీరు ఎలా తీయగలుగుతున్నారండి? 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖురాన్ను నమ్మాలా? ఖురాన్ కంటే ముందు 600 సంవత్సరాల క్రితం రాయబడిన బైబిల్ గ్రంథం మేము నమ్మాలా? ఒకవేళ మహమ్మద్ గారు అబద్ధం చెబితే మీ పరిస్థితి ఏంటి? ఆయన అబద్ధాన్ని చెప్పడానికి అవకాశం లేదా? అవకాశం లేదండి అబద్ధం చెప్పడానికి. అబద్ధం చెబితే మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఏదన్నా అంటే మీరు చాలా బాధపడతారు. నిజాన్ని మీరు తెలుసుకోండి ప్రియులరా, యేసు ప్రభువు పరిశుద్ధుడు, ఆయన మాట మాకు ప్రమాణికము. మరి మహమ్మద్ ప్రవక్త గారి గురించి మీరు చెప్పగలరా? అలాగ మీరు మాట్లాడగలరా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆయన చెప్పింది అబద్ధమైతే మీ పరిస్థితి ఏమిటి? ఆయన అబద్ధం ఆడటానికి అవకాశం ఉందా లేదనేది ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఎరిగిన మీకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే తెలుసు. మీకు ఖురాన్ అందించిన మహమ్మద్ ప్రవక్త గారి జీవితాన్ని ఒకసారి ఆలోచించి చేసినట్లయితే ఆయనకి 11 మంది భార్యలు. అది అందరికీ తెలిసిన విషయమే. మహమ్మదీలకి, క్రైస్తవులకు తెలియదు అనుకొని మీరు భ్రమపడుతున్నారు. 11 మంది భార్యలు, కొంతమంది 9 మంది అని చెప్తున్నారు. వారిలో క్రైస్తవులైన భార్య ఉన్నారు, మరియమ్మ అనే ఒక భార్య ఉంది. యూదుల్లో నుండి చేసుకున్న భార్యలు కొంతమంది ఉన్నారు. అలాగే ఇస్లాంలో, లేక అంతకుముందు ఇస్లాం లేదు, అరబ్ దేశంలో ఉన్న కొంతమంది స్త్రీలను, అరబ్ స్త్రీలను కూడా ఆయన వివాహం చేసుకున్నాడు. మొత్తానికి 11 మందో 9 మందిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకా బానిసలుగా అనేక మంది స్త్రీలను అట్టి పెట్టుకున్నారని మీ గ్రంథాల్లోనే రాయబడి ఉన్నది. ఇలాంటి వ్యక్తి చెప్పిన మాటలు మీరు విని బైబిల్ని మీరు ఎలా తప్పుగట్టగలుగుతున్నారండి? నేను మిమ్మల్ని విమర్శించడానికి చెప్పట్లేదు, దయచేసి మీరు ఆలోచించుతారని మాత్రమే నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ క్లియర్గా రాయబడింది యేసు ప్రభు అద్వితీయ కుమారుడు, ద్వితీయుడు కానివాడు, 2 కానివాడు. ఆయన అందరిలాంటి కుమారుడు కాదండి, ఆయన దేవుడి కుమారుడని దేవుడే చెబుతున్నాడు. దేవుడు చెప్పిన మాట వినాలా? మీరు చెబుతున్న అబద్ధాలు వినాలా? లేక జీవితాన్ని సరిగా లేక 2-3 సార్లు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మహమ్మద్ గారు చెప్పిన మాటలు మేము వినాలా? ఇంకా లోతుకు వెళదాం. యేసు ప్రభు జన్మను గురించి గాబ్రియేలు దూత ఏం చెప్పిందో ఒక్కసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనం ఆలోచన చేస్తే ఇంకా ముందుకు వెళదాం. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవునికి ఒక్కడై ఉన్న కుమారుడని బైబిల్ సెలవిస్తుంది. జనతేక కుమారుడు, అద్వితీయ కుమారుడు. నువ్వు అడిగావు కదా, బైబిల్ వెలుగులో యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది యేసు ప్రభు దేవుడికి ఒక్కడై ఉన్న కుమారుడు. బైబిల్లో ఆయన ఎంతోమందిని కుమారుడని పిలిచారు. వాళ్ళు వేరు, యేసు ప్రభు వేరు. అందరినీ కలిపి మీరు మోసం చేయాల్సిన అవసరం లేదు. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుని కుమారులైనప్పటికీ కూడా వారు మట్టిలో పుట్టినవారు, భూ సంబంధమైన మనుషులు. కానీ యేసు ప్రభు వారు పరలోక సంబంధమైన మనుషుడు, దేవునితో ఉన్నవాడు.
కాబట్టి బైబిలు ఆయన ఏమని చెప్పిందంటే దేవుని కుమారుడు, జనతేక కుమారుడు, అద్వితీయ కుమారుడని బైబిల్ సెలవిచ్చింది. ఇంకా నీకు వివరంగా అర్థమవటానికి ఒక విషయాన్ని చెప్తానండి. ఒక విషయాన్ని నేను చెప్తాను. మహమ్మదీయ సోదరులు దయచేసి మీరు ఒకసారి ఈ మాటలు కూడా ఆలకించండి. మన ఇబ్రహీం, మేము అబ్రహాం అంటారు, మీరు ఇబ్రహీం గారు అంటారు. క్రైస్తవులకు, ముస్లింలకు, అలాగే యూదులకు కూడా ఈయన చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారి గురించి బైబిల్ గ్రంథంలో ఏమి రాయబడిందో కొత్త నిబంధనలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను, దయచేసి మీరు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 19వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే అక్కడ ఏమి రాయబడిందో ఒకసారి మీకు చదివి నేను వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఆ ఇసాకు వలనైనదే నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము, బాగా వినాలి, ఆ అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుణ్ణి. ఈ మాటని హైందవ సోదరులు అండర్లైన్ చేసుకోండి బైబిల్లో. క్రైస్తవ సోదరులు కూడా దీన్ని అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే చాలామందిని ఈ షఫీ గారు ప్రభావితం చేశాడండి. ఈ షఫీ గారి దగ్గర నేర్చుకున్న మహమ్మదీయ సోదరులు చర్చిలోనికి వెళ్ళి పాస్టర్లను సైతం మార్చిన వారిని నేను ఎరుగుదనండి. పాస్టర్లను సైతం మార్చిన వాడిని నేను ఎరుగుదును. ఎందుకంటే ఈయన చేత అంతమంది ప్రభావితం చేయబడుతున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా క్రైస్తవ సోదరులు వినాలి, అలాగే మహమ్మదీయ సోదరులు కూడా మీరు వినాలి. ఇక్కడ అబ్రహాం గురించి బైబిల్ ఏమని సెలవిస్తుందంటే తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమానముగా వారిని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇక్కడ అబ్రహాము తన ఏక కుమారుణ్ణి అర్పించినను బైబిల్లో రాయబడిందండి. ఇక్కడ ఒక ప్రశ్న, అబ్రహాముకి ఇసాకు ఒక్కడే కుమారుడా? మహమ్మదీయ సోదరులారా ఆలోచించి చెప్పండి. అబ్రహాముకి ఇసాకు ఒక్కడే కుమారుడా? మరి ఇక్కడ ఏక కుమారుడని రాయబడి ఉన్నదేంటి? అంతకు ముందే ఇస్మాయిల్ పుట్టాడు కదా. ఇస్మాయిలు అబ్రహాం కుమారుడు కాదా? ఇస్మాయిల్ పుట్టిన తర్వాత ఇసాకు పుట్టాడు. ఇసాకు పుట్టిన తర్వాత ఆదికాండము 25వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ మరలా ఒక 5-6 కుమారులు అబ్రహాముకు పుట్టినట్లుగా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఇంచుమించు 7-8 మంది పిల్లలు అబ్రహాముకుంటే బైబిల్ ఎవరి గురించి మాట్లాడుతుందంటే ఒక ఇసాకు గురించే మాట్లాడుతుంది. అందుకే బైబిల్ ఉంది ఏక కుమారుడు. అబ్రహాము, నీకు ఎంతమంది అయినా పిల్లలు ఉండొచ్చు, కానీ నా దృష్టిలో ఎవరు నీ కుమారుడు అంటే నేను ఇచ్చిన ఇస్సాకే ఏక కుమారుడు. అలాగే షఫీ గారు, మహమ్మదీయ సోదరులారా, ఈ లోకంలో ఎంతమంది దేవుని పిల్లలని పిలువబడిన యేసుక్రీస్తు వారు మాత్రమే దేవునికి జనతేక కుమారుడు. ఓన్లీ వన్ సన్, ఒక్కడే దేవుని కుమారుడు. అందరు దేవుని కుమారులు కాదు. అబ్రహాముకి శారీరకంగా ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇస్సాక్ కంటే ముందు ఇస్మాయిల్ ఉన్నాడు. వారిని దేవుడు పిల్లలుగా ఎంచటం లేదు. ఏ వరకైతే వాగ్దానం చేయబడిందో ఆ ఇస్సాకే దేవుని కుమారుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, నీ ఏక కుమారుణ్ణి, చాలా క్లియర్గా రాయబడి ఉందండి, నీ ఏక కుమారుణ్ణి నాకు అర్పించావని అబ్రహాం గురించి, ఇబ్రాహీం గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి హైందవ మహమ్మదీయ సోదరులారా, దయచేసి ఈ వాక్యాలు మీరు గమనించాలని ప్రభుపేట మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద పెడతానికి ప్రయత్నం చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నన్ను అడగండి. ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే యేసు ప్రభువారి జన్మ గురించి రాయబడిన మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఎందుకంటే ఈ యేసు ప్రభు గురించి మీరు తెలుసుకోకపోతే క్రైస్తవ సోదరులకు ఏమి ఇబ్బంది లేదు, వారేం మోసపోవట్లేదు. మహమ్మదీయ సోదరులు మాత్రమే మోసపోతున్నారు. వారి మాట విని కొంతమంది క్రైస్తవ సోదరులు, సేవకులు కూడా మోసపోతున్నారు. కనుక వారికి గ్రహింపవటానికి మాత్రమే ఈ విషయాలు నేను చెప్తున్నాను. జాగ్రత్తగా బైబిల్ గ్రంథాన్ని చూసినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును,
సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, ఎవరండి? పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని కుమారుడు అనబడును. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? గాబ్రియేలు దూతండి మరియమ్మ దగ్గరికి వచ్చి, నీకు పుట్టబోయే శిశువు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన దేవుని కుమారుడు అని పిలువబడతాడు. దేవుని కుమారుడు అని పిలువబడతాడు. షఫీ గారు, బైబిల్ వెలుగులో యేసు ప్రభు దేవుని కుమారుడా అన్నావు కదా, బైబిల్ చెప్తుంది. నీ కళ్ళు పెట్టి చూడు, గాబ్రియేలు దూత చెప్తుంది. ఎందుకు గాబ్రియేలు దూత అని చెప్తున్నానంటే, బైబిల్లో ఈ మాట రాయబడిన 600 సంవత్సరాలకి మహమ్మద్ గారికి గాబ్రియేలు దూతే చెప్పిందని మీరు చెప్పారు కదా. జిబ్రియేల్ గాబ్రియేలు దూతే కదా మహమ్మద్ గారికి ఖురాన్ చెప్పిందని మీరు చెప్తున్నారు. మరి ఇక్కడ చెప్పింది గాబ్రియేలు దూతే కదా. ఆ జిబ్రియేలే మరియమ్మతో అంటుంది, ఇదిగో నువ్వు ఒక కుమారుణ్ణి. ఆ గాబ్రియేలు దూతే అంటుంది, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు. దేవుని కుమారుడు అనబడతాడు అని బైబిల్ చెప్తూ ఉంటే, ఇదే గాబ్రియేలు దూత 600 సంవత్సరాల తర్వాత మహమ్మద్ గారికి వచ్చి, యేసు ప్రభు దేవుని కుమారుడు కాదండి, తండ్రికి భార్య లేదు గనుక ఆయనకు కుమారుడు లేదు అని గాబ్రియేలు దూత మహమ్మద్ గారికి ఎలా చెప్పిందండి? ఇక్కడ చెప్పింది కూడా మరీకి గాబ్రియేలు దూతే కదండి. ఇప్పుడు గాబ్రియేలు దూత అబద్ధం ఆడుతుందా? లేక ఖురాన్లో మహమ్మద్ గారు అబద్ధం చెప్తున్నాడా? లేక షఫీ గారు ప్రజలనుతో అబద్ధాన్ని బోధిస్తున్నాడా? ప్రియులారా, ఆలోచించండి. 600 సంవత్సరాల తర్వాత బైబిల్ గ్రంథం రాయబడిన 600 సంవత్సరాల తర్వాత రాయబడిన ఖురాన్లో గాబ్రియేలు దూత వచ్చి చెప్పిందంట, దేవునికి భార్య లేదు గనుక ఆయనకు కుమారుడు లేడు అని ఖురాన్లో మీరు రాసుకున్నారు. ఖురాన్లో మీరు రాసుకున్నారండి. మీ ఖురాన్లో ఉన్నది ఎలా ప్రామాణికము? ఒకవేళ ప్రవక్త అబద్ధం ఎందుకు చెప్పకూడదు? గాబ్రియేలు దూత ఎలా చెప్పిద్దండి? 600 సంవత్సరాలకు ముందేమో మరీ దగ్గరికి వచ్చి ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడతాడు అని చెప్పి, మరలా మహమ్మద్ దగ్గరికి వచ్చి ఆయనకి దేవుని కుమారుడే కాదని చెప్తాడా? దేవుడు కుమారుడు కాదని చెప్తాడా? ఎంతగా మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారండి. ముస్లిం సోదరులారా, మీకు తెలియని ఒక విషయాన్ని చెప్తున్నాను. మాకు తెలియదు అనుకుంటున్నారు, వాస్తవానికి తెలియనిది మీకే. మొదటి శతాబ్దంలో పరిశుద్ధ గ్రంథము కంప్లీట్ అయిపోయిందండి. కొత్త నిబంధన కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే, ప్రతి వాళ్ళు సువార్త రాయటం ప్రారంభించారు. 3-4 శతాబ్దాలు వచ్చేలేకే దాదాపు 100 సువార్తలు రాయబడ్డాయండి. బాగా వినాలి, 100 సువార్తలు రాయబడ్డాయి. వాటిల్లో ఒకటి బర్నబా సువార్త, పేతురు సువార్త, అలాగే తోమా సువార్త, మరియ సువార్త అని రకరకాల సువార్తలు రాయబడ్డాయి. ఈ పేర్లు కూడా చాలామంది క్రైస్తవులకు తెలియదు, కానీ ముస్లిం సోదరులకు తెలుసు. ఎలా తెలుసు అంటే, ఇటీవల ఆఫ్రికాలో ఒక గృహలో కొన్ని బైబిల్కు సంబంధించిన పుస్తకాలు వాళ్ళకు దొరికినాయి. వాటి మీద పరిశోధన చేసినప్పుడు వారికి తెలిసింది ఏంటంటే, ఇవి 4వ శతాబ్దానికి సంబంధించిన పుస్తకాలు. దాన్ని పట్టుకొనే డార్విన్ ఏదో కోడని, యేసు ప్రభుకు పెళ్ళయిందని, యేసు ప్రభుకు పిల్లలు ఉన్నారని ఎవడో ఇటీవల సినిమా కూడా తీశాడనమాట. ఆ పుస్తకాల్లో దొరికిన ఒక పుస్తకం ఏంటంటే బర్నబా సువార్త. బరబ్బా కాదండి, బర్నబా సువార్త, పేతురు సువార్త, మరియ సువార్త, తోమా సువార్త అని రకరకాల సువార్తలు ఉన్నాయి. వాటిలో ఈ బర్నబా సువార్త అనేది మన పాకిస్తాన్లోనే దాన్ని ముద్రించి ముస్లిం ప్రాంతాలన్నిటికి కూడా దాన్ని పంపిణీ జరిగింది. నేను చదివానండి ఆ బర్నబా సువార్త. ఆ బర్నబా సువార్తలో ఏమి రాయబడి ఉన్నదంటే, అది వాస్తవానికి దేవుని ఆత్మచేత రాయబడిన పుస్తకము కాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న 4 సువార్తలే దేవుని ఆత్మచేత రాయబడి అని డిక్లేర్ చేసి అవి బైబిల్ గ్రంథంలో చేర్చారు. తర్వాత ఈ పుస్తకాలు 4వ శతాబ్దంలో కొంతమంది వ్యాపారం కోసము
ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, సత్యాన్ని అర్థం కాకుండా గలిబిలి చేయటానికి ఎవరో కావాలని రాసుకున్న సువార్తలే ఈ సువార్తలు. ఈ సువార్తలు నిజమైనని నమ్మించటానికి దానికి పేతురు సువార్త అని పేరు పెట్టారు, తోమా సువార్త అని పేరు పెట్టారు, మరియ సువార్త అని పేరు పెట్టారు, బర్నబా సువార్త అని కూడా పేరు పెట్టారు. ఈ బర్నబా సువార్తలో ఏం రాయబడి ఉందంటే, దాంట్లో ఏమని రాసుకున్నారంటే, దేవుడు బర్నబాతో మాట్లాడినట్లుగా రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే, దేవుడు బర్నబాని పిలిచి, బర్నబా, పౌలు సౌలుగా ఉండి మారిన పౌలు నిజాన్ని తెలుసుకోకుండా యేసు ప్రభుని నా కుమారుడని బోధిస్తున్నాడు, యేసు ప్రభుని నా కుమారుడని బోధిస్తున్నాడు, నాకు కుమారులు లేరు, ఈ విషయాన్ని పౌలుకి చెప్పు అని బర్నబాకి దేవుడు చెప్పినట్లుగా రాసుకున్నారండి. దాన్ని తీసుకొచ్చి ఎక్కడ లింక్ చేశారంటేనండి, ఎంత మోసం చేయటానికంటే, ఆ బైబిల్లో ఆ బర్నబా సువార్తలు రాయబడిన పదాన్ని తీసుకొని వచ్చి ఈ విషయాన్ని పౌలుకి చెప్పినప్పుడు బర్నబాకి పౌలుకి గొడవ జరిగిందంట. నిజంగా వీళ్ళిద్దరికీ కొంత వివాదం జరిగిన మాట వాస్తవమే. అయితే అది దేని విషయం దగ్గర అంటే, అది వేరే సందర్భం, కానీ వీళ్ళు తీసుకొచ్చి ఆ సందర్భాన్ని అక్కడ తగిలించి ఆ రిఫరెన్స్ని మీకు పెడతారు. అక్కడ ఏం రాయబడి ఉందంటే, అపోస్తలుల కార్యంలో ఉంటుంది ఆ మాట. అక్కడ ఏం రాయబడిందంటే, బర్నబాకి పౌలుకి విశేష తర్కము జరిగిన తర్వాత, ఇద్దరికి తర్కం జరిగింది. అప్పుడు వరకు వాళ్ళిద్దరు కలుసుకొని ఉన్నారు, కలిసి సేవ చేశారు. ఈ మాట కొరకు తర్కం జరిగిందని చెప్పేసి ఈ బర్నబా సువార్తలో రాసుకున్నారండి. కానీ బైబిల్ గ్రంథంలో తర్కం జరిగింది ఎందుకంటే, మార్కు గురించి. మార్కుని తీసుకొని అంతకుముందు వాళ్ళు సువార్త దండయాత్రకు వెళ్ళినప్పుడు మధ్యలో మార్కు పౌలు గారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ మార్కు బర్నబాకి బంధువు. రెండోసారి కూడా సువార్త యాత్రకు వెళ్తున్నప్పుడు బర్నబా ఏమన్నాడంటే, మార్కుని ఎంటబెట్టుకొని తీసుకొని వెళదాము అన్నాడు. అప్పుడు వద్దు, మొదట వెళ్ళినప్పుడు మనతో ఆయన ఉండలేదు కనుక రెండోసారి అవసరం లేదని, దాని విషయమే వాళ్ళిద్దరికీ విభేదము జరిగింది తప్ప దేవుని కుమారుడు విషయంలో కాదు. దానికి కావాలని 4వ శతాబ్దంలో బైబిల్ మీద బురద జల్లటానికి, ప్రజలను నిత్య జీవానికి దూరం చేయటానికి ఎవడో రాసుకున్నది ఈ మహమ్మదీయ సోదరులు నమ్మి, అది దేవుని వాక్యమని భ్రమపడి దాన్ని ఖురాన్లో రాసుకొని దాన్ని క్రైస్తవ సోదరులను నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు చెప్పే అబద్ధాలు నమ్మటానికి మేమేమి వాక్య జ్ఞానము లేని వారము కాము. ప్రియులారా, గాబ్రియేలు దూతే చెప్తుంది మరియతో, పుట్టబో శిశువు పరిశుద్ధుడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడని గాబ్రియేలు దూత చెబితే మొదటి శతాబ్దంలో మరియమ్మకి, 6వ శతాబ్దంలో వచ్చి మహమ్మద్ గారికి ఎలా ఆయన దేవుని కుమారుడు కాదని గాబ్రియేలు దూత ఎలా చెప్తాడండి? గాబ్రియేలు దూత అలా చెప్పగలగటానికి ఆయనకు అవకాశం ఉందా? కాబట్టి దయచేసి మహమ్మదీయ సోదరులారా మీరు గమనించండి, గాబ్రియేలు దూత మహమ్మద్ గారికి చెప్పలేదు. ఆయన ఊహల్లో నుండి పుట్టిన విషయాల్ని ఆయన రాసుకున్నాడు. ఈ 4వ శతాబ్దంలో దొరికిన కొన్ని గ్రంథాలను వాటిని ఆయన ఖురాన్లో రాసుకొని బైబిల్లో కొంత ఎరువు తెచ్చుకొని బైబిల్లో ఉన్న స్టోరీలన్నీ కూడా రాసుకొని ప్రజల్ని మీరు తప్పుదోవ పట్టించటమే తప్ప ఏ నిజమైన క్రైస్తవుడు మీ మాటలు విని మోసపోడని దయచేసి మీరు గమనించండి. మీరే సత్యాన్ని తెలుసుకోండి. బైబిల్ గ్రంథమే సత్యము, బైబిల్లో రాయబడిందే సత్యము. అదే గాబ్రియేలు దూత చెప్తుంది ఇక్కడ. మీరు మహమ్మద్ గారికి చెప్పిందని, ఏ గాబ్రియేలు దూత మహమ్మద్ గారికి ఖురాన్ ఇచ్చిందని మీరు చెబుతున్నారో, అదే గాబ్రియేలు దూత మొదటి శతాబ్దంలో ఆయన దేవుని కుమారుడు అనబడతాడని క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అంతేకాదండి, ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రికను కూడా ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 4వ అధ్యాయము 9వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే, జాగ్రత్తగా వినండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. అద్వితీయ కుమారుడు అని రాయబడి ఉన్నది. అక్కడ కూడా 2 ఉందండి. దాని కింద మీరు చూసినట్లయితే ఏక కుమారుడు, ఒక్కడై ఉన్న కుమారుడు, ఒక్కడే కుమారుడు. తండ్రికి ఎంతోమంది కుమారులు లేడండి. ఆదాము దేవుడు కుమారుడు అని రాయబడింది,
కానీ నిజమైన కుమారుడు ఎవరంటే యేసు ప్రభువారే. ఇబ్రాహాముకి 7-8 మంది పిల్లలు ఉన్నారు, కానీ నిజమైన కుమారుడు ఎవరంటే ఒక్కడైన కుమారుడు ఇస్సాకే. అలాగే తండ్రికి ఏక కుమారుడు ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని బైబిల్ వెలుగులో నేను మీకు చెబుతున్నాను. బైబిల్ వెలుగులో, ఎందుకంటే ముందు రాయబడింది బైబిల్, తర్వాత రాయబడింది ఖురాన్. ముందు గాబ్రియేలు దూత చెప్పింది నిజం, తర్వాత చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోవాల్సింది మీరే. బైబిల్ గ్రంథము కొత్త నిబంధన దాదాపు చాలామంది పరిశుద్ధుల చేత రాయబడి ఉంది. మరి మహమ్మద్ ప్రవక్త ఒక్కడే రాశాడు. మరి ఆయన అబద్ధం చెప్తే మీ పరిస్థితి ఏంటి? ఆయన అబద్ధం ఆడితే మీ పరిస్థితి ఏంటి? నాకు తెలిసిన చరిత్ర ప్రకారము ఖురాన్, మహమ్మద్ గారు రాసిన ఖురాన్ని పక్కన పెట్టేసి తర్వాత వచ్చిన వారు ఆయన మరణించిన తర్వాత దాన్ని తిరిగి వారికి ఇష్టం వచ్చినట్లుగా రాసుకున్నారని నాకు సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజమో దాన్ని నిర్ణయించుకోవాల్సింది మీరే, మాకు అవసరం లేదు. మా బైబిల్ని మీరు ప్రశ్నించారు కనుక బైబిల్ వెలుగులో యేసు ప్రభు దేవుడికి ఒక్కడే కుమారుడని రాయబడలేదని షఫీ గారు చెప్పాడు కనుక దాని విషయమే నేను మాట్లాడుతున్నాను. క్లియర్గా బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మరొకసారి మీరు చూడండి. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపెను. నా ప్రభు అద్వితీయ కుమారుడు. అద్వితీయ తండ్రి అంటే ఒక్కడే అంటున్నావు, మరి అద్వితీయ కుమారుడు అంటే ఎంతమంది ఉంటారు షఫీ గారు? అద్వితీయ తండ్రి అంటే ఒక్కడే, ఇక ఏరే దేవుడు లేడన్నావు, నిజమే, అద్వితీయుడు అంటే ఒక్కడే. మరి యేసు ప్రభు కూడా అద్వితీయుడని రాయబడింది కదా, అక్కడ నమ్మిందని ఇక్కడ ఎందుకు నమ్మవు? అంటే నీకు అవసరమైంది నమ్ముతావు, నీకు అవసరం లేనిదాన్ని పక్కన పెడతావు. ఏమి తెలివిగా ప్రజల్ని మోసం చేస్తున్నారు షఫీ గారు. కాబట్టి షఫీ గారు కాదు, ఈ మాటలు విని మోసపోతున్న మహమ్మదీయ సోదరులారా, మీకేమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి, ఖచ్చితంగా నేను చెప్తాను. మాకు మీ మీద ఏ బాధ లేదు. కారణం ఏంటంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. మాకు నిజం తెలుసు, మాకు సత్యం తెలుసు. ముస్లిం సోదరులు మార్పు చెందిన వారు 100 మంది నాకు తెలుసండి. మీరు మోసపోవద్దు. మీరు బాధపడనంటే ఒక మాట నేను చెప్తానండి, కొంచెం మీరు బాధపడవచ్చు, కానీ ఆ మాట నేను చెబితే మీరు ఆలోచిస్తారని చెప్తున్నాను. మిమ్మల్ని విమర్శించాలన్న ఉద్దేశం నాకు లేదు. ఇటీవల రాజమండ్రిలో ఒక మహమ్మదీయ సోదరుడు యేసు ప్రభుని తన సొంత రక్షకుని అంగీకరించి ఖురాన్ని విడిచిపెట్టేశాడు. ఖురాన్ని విడిచిపెట్టి యేసు ప్రభుని తన స్వరక్షకుడిగా అంగీకరించి ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. నేను తర్వాత ఆయన ఎలా దేవుడో కూడా నేను చెప్తాను. ఇప్పుడు దేవుని కుమారుడు అని మీరు నమ్మరు గనుక ఆ దేవుని కుమారుడు గురించి బైబిల్ ఏం చెప్పిందో చెప్తున్నాను. ఆ మహమ్మదీయ సోదరుడు యేసు ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించి మంచిగా రాజమండ్రిలో సేవ చేస్తున్నప్పుడు మన గుంటూరులో ఉన్న కొంతమంది మహమ్మదీయ సోదరులందరూ 2 కార్లు వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళారండి. ఆయన దగ్గరికి వెళ్ళి, బ్రదర్, మనమే చాలామంది క్రైస్తవుల్ని, పాస్టర్లను కూడా మనం మారుస్తున్నాం. చాలామంది పాస్టర్లు అయిన వారు ఈరోజు ఖురాన్ పట్టుకొని మన ముస్లిం మతంలోనికి లేక ముస్లిం మార్గంలో రుజు మార్గంలోనికి వస్తున్నారు. నువ్వేంటి ఖురాన్ని విడిచిపెట్టి బైబిల్లోనికి వెళ్ళిపోయావు? అల్లాని విడిచిపెట్టి ఎందుకు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళావు? మన ప్రవక్త గారి మాటలు మీరు నమ్మట్లేదని చెప్పేసి ఆయన అడిగాడు. ఆయన చాలా విషయాలు మాట్లాడాడండి. మాట్లాడి, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి మీరు సమాధానం చెబితే నేను మరలా ఖురాన్ను పట్టుకొని ముందుకు వస్తాను అని అడిగాడు. అడగండి బ్రదర్, మీకు ఏదైనా చెప్తాము, నువ్వు మా దగ్గరికి రావాలి, ఎందుకంటే నువ్వు మాలో ఓడివి, నువ్వు బయటికి వెళ్తే ఎట్లా అని చెప్పేసి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అడిగాడు. అడిగినప్పుడు ముస్లిం సోదరుల నుంచి మారిన ఆ వ్యక్తి అడిగిన మొదటి ప్రశ్న ఏంటంటే, ఆయన కూడా ఇంతే అన్నాడు, మన ఖురాన్లో ముసల్మాన్ అంటే ముస్లిం చనిపోతే పరలోక రాజ్యములో లేక అల్లా దగ్గర అతనికి ఎలాంటి బహుమానం దొరికిద్ది అని అడిగాడండి. ముసల్మాన్ చనిపోతే అల్లా దగ్గర అతనికి ఎలాంటి బహుమతి కలిగిద్ది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు, కొంచెం తడుగుకోకుండా, అక్కడికి వెళ్ళినప్పుడు అల్లా మనకి 70 మంది సుందరంగుల్ని ఇస్తాడు. వాళ్ళు ఎలాంటి అప్సరసలు అంటే, ద్రాక్షరసము వాళ్ళు తాగుతూ ఉంటే వారి గొంతులో నుండి అది బయటికి కనపడిద్దంట. అంత అందమైన వారిని ముసల్మాన్కి 70 మందిని ఇస్తారు అని చెప్పారండి. అదే ఖురాన్లో ఉందంట. ఆయన అడిగాడు, వీళ్ళు చెప్పారు. ప్రతి ముసల్మాన్కి 70 మంది అప్సరసలు చాలా అందం కలిగిన వారిని ఇస్తానని ఖురాన్లో రాయబడి ఉంది కదంటే, అవును రాయబడి ఉన్నది అని వాళ్ళు చెప్పారు. సరే, నేను మరో క్వశ్చన్ అడుగుతున్నాను.
ముసల్మాన్ చనిపోతే 70 మంది అప్సరసల్ని హల్లా వాళ్ళకి ఇస్తున్నారు కదా, అలాగే మన అమ్మ, మన చెల్లి, మన భార్యకి ఎంతమందిని ఇస్తారు అని అడిగాడండి. అర్థమవుతుందా మహమ్మదీయ సోదరులారా? బాధపడద్దు. మీరు ఏది నమ్మారో ఒక్కసారి ఆలోచించండి. ఆ ముస్లిం సోదరుడు క్రైస్తవంలోనికి వచ్చి ఆయన ఎవరైతే మళ్ళా ఖురాన్ దగ్గరికి రామని పిలుస్తున్నారో వారిని అడిగిన ప్రశ్న, ముసల్మాన్ చనిపోతే 70 మంది ఆడపిల్లల్ని ఇస్తున్నారంటే మీరు సంబరపడిపోతున్నారు కదా, అలాగే మన తల్లికో, మన చెల్లికో, మన భార్యకో అలాగే 70 మంది పురుషుల్ని ఇస్తే మన పరిస్థితి ఏంటి అని అడిగాడండి. మీరు నమ్మండి, వచ్చిన వారు 2 కార్లు తిప్పుకొని తిరిగి వెళ్ళటం, మరలా తిరిగి రాలేదు. కానీ నా బైబిల్ అలాంటిది కాదండి. నా బైబిల్ అలాంటిది కాదండి. నేను మరణించి నా ప్రభు దగ్గరికి వెళితే ఆయన అన్నాడు, మీరు అందరూ కూడా యేసు ప్రభు వలె మారిపోతారు. అక్కడ నీతి నివసిస్తుంది, పరలోకంలో నీతి నివసిస్తుంది. అక్కడ 70 మంది ఆడపిల్లల్ని ఇవ్వటం ఏంటండి? ఇక్కడ తప్పు చేస్తేనే పాపమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంటే అక్కడ 70 మందిని ఇవ్వటం ఏంటండి? దానికి హిందూ గ్రంథాలకి ఏమన్నా పెద్ద తేడా ఉందా? వాళ్ళు రాసుకున్నదే మీరు కూడా రాసుకున్నారు. వాళ్ళు రాసుకున్నదే మీరు కూడా రాసుకున్నారండి. బైబిల్లో ఏం రాయబడి ఉందండి? ఏం రాయబడి ఉందో తెలుసండి? ప్రతి వానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. భర్తలు ఉండకూడదు, భార్యలు ఉండకూడదు. ఒకే భార్య ఉండాలి భర్తకి, అలాగే భార్యకి ఒకే భర్త ఉండాలి. కానీ మహమ్మద్ గారికి ఈ విషయాలు ఏమి ఎక్కలా. 9 మందిని చేసుకున్నారన్న విషయం మీకే తెలుసు. 9 మందో 11 మంది నాకు అవసరం లేదు, అసలు ఆ విషయాలు నాకు అవసరం లేదు. దాన్ని పట్టుకొని ముస్లిం దేశాల్లో ఎంతమందినైనా చేసుకోవచ్చని మీ ఇష్టంగా రాసుకున్నారు మీరు. అది బైబిల్ వెలుగులో అది సత్యం కాదు. అది మీ వ్యక్తిగత విషయం, నాకు అవసరం లేదు. కానీ మోసపోతున్నది ఎవరు? క్రైస్తవుల, మహమ్మదీయ సోదరులా? క్రైస్తవుల, మహమ్మదీయ సోదరులా? దయచేసి మీరు తెలుసుకోండి. మీలో ఉన్న మార్పు చెందిన ఒక ముస్లిం సోదరుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం సమాధానం చెప్పగలరు? మన అక్కో, మన తల్లో, మన చెల్లో, మన భార్య చనిపోయి ముసల్మాన్ లాగా అల్లా దగ్గరికి వెళ్ళినప్పుడు మీలాగే వారికి కూడా 70 మంది పురుషుల్ని ఇస్తే వినటానికి ఎంత చండాలంగా ఉందండి. అదే ప్రశ్న ఆ సోదరుడు అడిగాడు. మీకు కావాలంటే చెప్పండి, లింక్ నేను పంపిస్తాను. కాబట్టి మహమ్మదీయ సోదరులారా దయచేసి గమనించండి. షఫీ గారు అడిగింది ఏంటంటే, ఖురాన్ బైబిల్ వెలుగులో యేసు దేవుని కుమారుడు అంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన దేవుని కుమారుడు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఆయన దేవుని కుమారుడు. దీంట్లో ఏ మాత్రం సందేహం లేదు ప్రియులారా. ఆయన దేవుని కుమారుడని బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. అద్వితీయ కుమారుడు, అద్వితీయ కుమారుడు, ద్వితీయుడు కానివాడు. రెండో కుమారుడు దేవునికి లేడు, ఒక్కడే కుమారుడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా నువ్వు అలసిపోయే వరకు బైబిల్ చూపించమంటే నేను చూపిస్తాను. ఎందుకంటే బైబిల్ వెలుగులు అన్నావు కదా, నీకు నచ్చిన మాటలు కొన్ని తీసుకొని నీకున్న జ్ఞానము చేత, నీకున్న సైకాలజీ తెలిసిన విధము చేత నువ్వు ప్రజలను మోసం చేయొచ్చేమో, కానీ బైబిల్ తెలిసిన జ్ఞానవంతులైన క్రైస్తవుల్ని నువ్వేమాత్రం మోసం చేయలేవు. నువ్వు చూపించావు కదా కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో దావీదు దేవుని కుమారుడు అని రాయబడి ఉన్నది అని నేను నీకు చూపించాను. అపోస్తుల కార్యములో ఎవరి గురించి రాయబడింది? అది యేసు ప్రభువారి గురించి అండి. యేసు ప్రభువారి గురించి అండి. నీకేం తెలుసు షఫీ గారు? దేవుని వాక్యము ఏదో మహమ్మద్ గారికి చెప్పింది ప్రజల మీద రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారే కానీ ఒక వ్యక్తి, అంతమంది భార్యలు కలిగి ఉన్న వ్యక్తి ఎలా సత్యాన్ని చెప్పగలుగుతారండి? దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధులు సత్యం చెప్తుంటేనే నమ్మట్లేదు. గాబ్రియేలు దూత చెప్పింది కదా 1వ శతాబ్దంలో మరియమ్మకి ఆయన దేవుని కుమారుడు అనబడతాడని. మీరు తర్వాత 600 సంవత్సరాల తర్వాత ఎవడో రాసిన గ్రంథాలను తీసుకొచ్చి ఖురాన్లో రాసుకొని ఆ బర్నబాసు వార్తలో ఉన్నది అది సత్యం కాదనే కదా బైబిల్ పక్కన పెట్టేసింది. బైబిల్ వెలుగులో దేవుని వాక్యం బాగా క్లియర్గా చెప్తుంది. మరి ఇంకా నీ దగ్గర బైబిల్ ఉంటే నువ్వు చూడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలా రాయబడి ఉన్నదండి. 30 నుంచి చూడండి జాగ్రత్తగా. మరియు ఆయన అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. ఎన్నో కార్యాలు చేశాడంట.
అవి గ్రంథమందు రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడని ఏం రాయబడిందండి? యేసు దేవుని కుమారుడని, క్రీస్తు యేసు దేవుడు కుమారుడైన క్రీస్తు అనియు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు విశ్వాసం ఉంచినట్లు ఇవన్నీ రాయబడ్డాయి. బైబిల్ ఎందుకు రాయబడిందో తెలుసా? షఫీ గారు, మహమ్మదీయ సోదరులారా, దయచేసి నా మాటలు అపార్థం చేసుకోబాకండి. బైబిల్ గ్రంథంలో ఎందుకు రాయబడిందంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు. యోహాను సువార్త 20:31 యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు విశ్వాసం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, ఎన్నో ఘనకార్యాలు యేసు ప్రభు శిష్యులు ఎదుట చేశాడు. కానీ వాటన్నిటిని రాయలేదు. ఎందుకు రాయలేదంటే అవి కొంతవరకు అవసరం. ముఖ్యమైన అవసరం ఏంటో తెలుసా? యేసు దేవుని కుమారుడు, యేసు దేవునికి ఒక్కడై ఉన్న కుమారుడు, యేసు జనతేక కుమారుడు, యేసు అద్వితీయ కుమారుడని ఎవరైతే నమ్ముతారో వారికే నిత్య జీవం. మేము నమ్ముతున్నాము యేసు ప్రభు దేవుని కుమారుడని, మేము నమ్ముతున్నాము యేసు ప్రభు దేవుని కుమారుడని, మాకు నిత్య జీవం ఉంది. మీరు నమ్మట్లేదు అంటే మీకు తెలియకుండానే మీరు నిత్య జీవానికి దూరమైపోతున్నారు, నిత్య జీవానికి దూరం అవుతున్నారు. ఎవడో యెహోవా సాక్షులు చెప్పిన అబద్ధాన్ని నమ్మి దీదాత్ మోసపోయాడు, దీదాత్ మాటలను నమ్మి జకీర్ నాయక్ మోసపోయాడు, జకీర్ నాయక్ మాటలు విని షఫీ గారు మోసపోయాడు, షఫీ గారి మాటలు విని మహమ్మదీయ సోదరులు క్రైస్తవుల్లో కొంతమంది మోసపోయారు. గనుక నేను దేవుని వాక్యాన్ని చాలా క్లియర్గా నేను మీకు చూపిస్తున్నాను, చాలా క్లియర్గా మీకు చూపిస్తున్నాను. దయచేసి సత్యాన్ని గ్రహించండి, దయచేసి సత్యాన్ని గ్రహించండి. యేసు దేవుని కుమారుడు. ఎన్ని విషయాలు చూపించమంటారండి మీకు? ఇంకా ఎన్ని విషయాలు చూపించమంటారు? బైబిల్లో వందల రిఫరెన్సులు నేను చూపిస్తాను, వందల రిఫరెన్సులు మీరు అలిసిపోయేదాకా నేను చూపిస్తాను. కాబట్టి మీరు దయచేసి అబద్ధాలని నమ్మొద్దు. అబద్ధాలను నమ్మి మహమ్మదీయ సోదరులు మోసపోవద్దని ప్రభువు పేరిట మీకు నేను తెలియచేస్తున్నాను. మరొక మాటను కూడా మీరు చూడండి, నేను ముగించిపోతున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నది. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున అతడు చావవలనని అతనితో చెప్పిరి. షఫీ గారు, మహమ్మదీయ సోదరులారా, ఇక్కడ రాయబడిన మాటను దయచేసి ఒకసారి మీరు వినండి. యేసు ప్రభుని మరణానికి అప్పగించడానికి యూదులు తీసుకొచ్చి పిలాతుతో మాట్లాడుతున్నాడు. ఇతను యందు ఏ నేరం లేదు కదా, ఈయన సిలువేయాల్సిన అవసరం ఏమీ లేదు కదా, ఎందుకు ఈయన్ని మీరు చంపాలనుకుంటున్నారంటే యూదులు పిలాతుతో ఏమని చెప్తున్నారు తెలుసా? అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలసినదే. యేసుప్రభు ఏం చెప్పుకున్నాడంట? దేవుని కుమారుడు. చెప్పాలి, యేసుప్రభు ఏం చెప్పుకున్నాడంట? దేవుని కుమారుడు. అండి, యేసుప్రభు సొంతగా ఆయనే దేవుని కుమారుడు అని చెప్పుకుంటే అబద్ధమని చెప్పటానికి ఈ షఫీ ఎవడండి? ఎంత ధైర్యం అండి ఇతనికి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడటానికి. ప్రియ మహమ్మదీయ సోదరులారా, ఇక్కడ యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే ఆయన ఎందుకు చంపాలనుకుంటున్నారు? దేవుని కుమారుడు, మనం అందరం దేవుని కుమారులే అని షఫీ గారు చెప్పాడు కదా. ఆదాము దేవుని కుమారుడే, దావీదు దేవుని కుమారుడే, సొలొమోను దేవుని కుమారుడే, దేవుని ఆత్మచేత నడిపింపబడేవారు దేవుని కుమారుడే, సమాధాన పరచువారు దేవుని కుమారుడే. దేవుని కుమారుడు అంటే ఎవరైనా చంపేస్తారండి? మరి యేసుప్రభుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? యేసుప్రభుని ఎందుకు చంపాలనుకుంటున్నారు? బైబిల్ వెలుగులో దేవుని కుమారుడు అంటే ఎవరో షఫీని అడిగితే చెప్పడండి, జకీర్ నాయక్ని అడిగితే చెప్పడండి, దీదాతని అడిగితే చెప్పరండి. కానీ బైబిల్ని అడిగితే దేవుని కుమారుడు అంటే ఏంటి అంటే అందరికీ కుమారుడు అంటే వేరు, యేసు ప్రభు కుమారుడు అని చెప్పుకోవటంలో అర్థం ఏముందో ఒక్కసారి మీ దగ్గర బైబిల్ ఉంటే యోహాను సువార్త 5వ అధ్యాయము
18వ వచనాన్ని ఒక్కసారి చూడగలిగితే అక్కడ ఇలాగ రాయబడి ఉన్నదండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానుడిగా చేసుకొనేను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయన చంపవల్లని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. ఏం చెప్పుకున్నాడంట? ఆయన విశ్రాంతి దిన ఆచారం మీరుటమే కాకుండా దేవుడు తన సొంత తండ్రి, దేవుని కుమారుడు అంటే యూదులకు అర్థమైంది ఏంటంటే ఆయన దేవునితో సమానుడని చెప్పుకున్నాడు. ఆదాము ఎప్పుడన్నా దేవుడితో సమానుడని చెప్పుకున్నాడా షఫీ గారు? క్రైస్తవులైన వారు ఎప్పుడైనా మేము దేవునితో సమానుడని చెప్పుకున్నారా? మీ పితరుడైన అబ్రహాం, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము ఎప్పుడైనా నేను దేవునితో సమానుడని చెప్పుకున్నాడా? దావీదు చెప్పుకున్నాడా? ఎఫ్రాయిం చెప్పుకున్నాడా? ఎందుకండి ప్రజలను మోసం చేస్తారు? ఇక్కడ దేవుడు, యేసుప్రభు అంటున్నాడు, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడంట. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవునితో సమానుడు అంట. అందుకు మేము యేసుప్రభుని చంపాలనుకుంటున్నాము. దేవుని కుమారుడు అని చెప్పుకోవటం కాదు, దేవుడు నా సొంత తండ్రి, దేవుడు నా సొంత తండ్రి, నేనే జనతేక కుమారుణ్ణి, ఏక కుమారుణ్ణి అని చెప్పినప్పుడు ఆ మాటకి యూదులకు దొరికిన అర్థం ఏంటంటే దేవునితో సమానుడు, దేవునితో తండ్రితో సమానుడు అని చెప్పుకున్నందుకు ఆయన చంపటానికి ప్రయత్నం చేశాడని బైబిల్ వెలుగులో స్పష్టంగా చెప్తుంటే అందరూ దేవుని కుమారులని ఎంతమందిని మోసం చేస్తారు షఫీ గారు? ప్రిలారా, ఈ మాటలు మీరు విన్నారు కదా. పరిశుద్ధ గ్రంథము ద్వారా ఎంతోమంది మార్పు చెందుతున్నారండి. పాకిస్తాన్లో మారిన వారు నాకు తెలుసు, పాకిస్తాన్లో ప్రభువుని ఎరిగిన వారు నాకు తెలుసు. కాబట్టి ప్రియమైన మహమ్మదీయ సోదరులారా, మీ మీద నేను నిజంగా జాలి పడుతున్నాను. కారణం ఏంటంటే మీకు తెలియకుండానే షఫీ గారి వీడియోసు, జకీర్ నాయక్ వీడియోసు 20 ఏళ్ల క్రితమే మీ దగ్గరికి వచ్చినాయండి. నేను చూశాను. అవి చూసి మీరు మోసపోతున్నారు. మేము క్రైస్తవులుగా మేము మోసపోవట్లేదు. లేదు, నేను చెప్పింది తప్పు అని మీకు అర్థమైతే తప్పకుండా నాతో మాట్లాడండి, మీ అనుభవాన్ని నాతో పంచుకోండి, సత్యాన్ని తెలుసుకుందాం. మీరు చెప్పేది సత్యమైతే నేను తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. నేను చెప్పేది నిజమైతే తెలుసుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఒకటే ప్రశ్న, నా బైబిల్ అబద్ధము చెప్పదు, నా దేవుడు అబద్ధము ఆడడు. మీరు అబద్ధం ఆడటానికి నేను రుజువులు చూపించాను. షఫీ గారు అబద్ధం ఆడాడు, ఇంకా ఎన్ని అబద్ధాలు ఆడాయో భవిష్యత్తులో నేను అన్నీ కూడా మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడింది దావీదు గురించి అన్నాడు, కానీ బైబిల్లో నేను చూపించాను. అపోస్తల కార్యము 13:33లో రాయబడింది అది యేసు క్రీస్తు అని 2వ కీర్తనలో రాయబడిందని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఇలా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారు. యూదులు అంటున్నాడండి, ఈయన మేము ఎందుకు చంపుతున్నామంటే ఈయన దేవుడు కుమారుడు అని చెప్పుకున్నాడు, దాంట్లో తప్పే ఉంది. అయితే అందరిలాగా చెప్పుకోవట్లే, ఈయన ఒక్కడే కుమారుడు అని చెప్పుకుంటున్నాడు. ఆ మాటకి అర్థం ఏంటంటే దేవునితో సమానుడిగా చేసుకుంటున్నాడు. అవునండి, నా యేసు ప్రభు దేవునితో సమానుడు కాబట్టే ఆయన కుడిపార్శ్వమున కూర్చున్నాడు. క్యారెక్టర్ కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు చేత పుట్టించబడిన యేసు ప్రభు వారు చెప్పిన మాటలు వింటారో, 4వ శతాబ్దంలో ఎవరో తెలియని వారు రాయబడిన బర్నబాసు వార్తలోని మాటలు, ఎవరో వారి ఉనికిని కాపాడుకుంటానికి యెహోవా సాక్షులు బైబిల్లో 50,000 తప్పులు ఉన్నాయని చెప్పిన ఆ అబద్ధాన్ని మీరు తీసుకొని అది నిజమని నమ్మి క్రైస్తవులు మోసపోతున్నారనుకుంటే అది కేవలము మీ అమాయకత్వము, మీ అజ్ఞానమే. కాబట్టి ఒకవేళ మహమ్మద్ గారు అబద్ధము చెబితే మీ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరు చనిపోయిన తర్వాత ముసల్మాన్కి 70 మంది అప్సరసలు ఇస్తే మరి మీ తల్లిగారి పరిస్థితి, మీ చెల్లిగారి పరిస్థితి, మీ కూతురు పరిస్థితి ఏంటో ఒక్కసారి దయచేసి మహమ్మదీయ సోదరులారా ఆలకించండి. ఖురాన్లో సత్యం ఉంటే ఖురాన్ని వెంబడించండి, బైబిల్లో సత్యం ఉంటే బైబిల్ని వెంబడించండి. ఇక ముందు షఫీ గారు ఏమైతే అబద్ధాలు చెప్పారో అవన్నీ కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తాను. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.